నమో నమః. ఓంకార రూపం త్రయమిచితవరం త్రైగుణ్యాతీతనీలం కరేమనసస్తేజ సింధూరమూర్తిం యోగీంద్ర బ్రహ్మరంధ్రే సకల గుణమయం శ్రీహరేంద్రేణ సంగం గం గం గణేశం గజముఖమభితో వ్యాపకం చింతయంతి. సర్వజనవాహిని కూడా ఇప్పుడు ఈ వ్యాపకం అనేటువంటి దాంట్లో ప్రతివాడు కూడా ఆ యొక్క వ్యాపకానికి బద్ధుడైపోయి తను ఏం చేస్తున్నాడో తనే తెలియనటువంటి విషయ పరిగ్రహంలోకి వెళ్ళిపోయినాడు. కాబట్టి మనకి ఎవరైతే మనకి ఆ యొక్క తల్లిదండ్రులు వాగర్ధ ప్రతిపత్తయే జగత మాత పితరవు ఉందే పార్వతీ పరమేశ్వరవు ఆ యొక్క సృష్టికర్తగా మన తండ్రులు మనల్ని సృష్టించారు. అలాగే మన తల్లి తన కడుపులో పెట్టుకుని 9 మాసాలు మోసి చక్కగా మనని సంధింపజేసింది, బయటికి తీసుకొచ్చింది. తర్వాత గురు బ్రహ్మ ఓం శ్రీనాథాది గురుత్రయం గణపతం వీడత్రయం భైరవం శుద్ధోదకం బటకత్రయం మదకం జ్యోతి క్రమం మండలం వీరాజ్యేష్టకం వీరావళి పంకజం శ్రీమన్మాలన మంత్రరాజ సహితం వందే గురున్ మండలం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీనికంతా మూలమైనటువంటి అమ్మ యొక్క దయ ఉంటేనే అన్నీ ఉంటాయి మనకి. అటువంటి అమ్మ యొక్క మనకి సాక్షాత్కారం మనకి చక్కనటువంటి అక్షర రూపంలో మనకి చక్కగా ప్రసాదించింది. ఓ నమః సేవాయ సిద్ధం నమః అని చెప్పి తయారు చేసి పునాది వేసి అందరికీ కూడా మనకి అందించినటువంటి అకారాదిక్షకారాంతం ఆజ్యాం ఆనందరూపిణీం అండపిండాండజననీం బ్రహ్మాండాన్వయ పావనీం యాస్యా దర్శనమాత్రేణ వాగేశ సముదీరిత శ్రీమాతరం సదా. ఓం భావయామి పరదేవతాం భావయామి పరదేవతాం భావయామి పరదేవతాం. యశో దైహి దిశో జహి నమస్తస్మై 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 నమో నమః. అయ్యా మా యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా చక్కనట్టు మా యొక్క తప్పు ఒప్పులు ఉంటే మన్నించి మమ్మల్ని క్షమించగలసిందిగా కోరుతున్నాం.